గౌరవనీయులు రాష్ట్ర హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారు, మన ఎన్టీఆర్ ఇన్ఛార్జి ముద్దగొని రామ్గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో గౌరవులు మన హోంమంత్రి వర్యులు మీకు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 4 ఎకరాల ల్యాండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అడ్డ పెట్టుకొని మీరు మీ జీవనోపాధి కల్పించుకోవచ్చని అందరి లారీ ఓనర్స్ అసోసియేషన్ అందరి ముంగట వాగ్దానం చేయడం జరిగింది. మరి దానికి ప్రభుత్వంలో ఉన్న ఒక కార్పొరేటరు అన్ని సంగతులు తెలిసి కూడా రోజు వచ్చి ఇక్కడ ఈ వికృత చేష్టలు చేయడం ఏంది? మరి గవర్నమెంట్ లో ఉన్నట్టా లేదట? గవర్నమెంట్ కి వ్యతిరేకమా మరి సానుకూలమా అంటే ఈ ఏ రకంగా అంటే మాకు అర్థమైతలేదు. మరి ఆయనకు అర్థమవుతుందో తెలుస్తలేదు. కానీ ఈ రోజు ఈ అడ్డలా ఇక్కడ చూడండి, దగ్గర ఎన్ని లారీలు ఉన్నాయో దాని మీద జరుగుతున్నటువంటి రోజు డైలీ లేబర్స్ మినిమం 800 to 1000 మంది. మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మాకు కూడా ఇబ్బంది. మేము కూడా ఇదే కానీ ఉంటున్నాం, మాకు కూడా దుమ్ముతో ప్రాబ్లం ఉంది. మరి బతకాలనా మరి ఇంట్లో ఉండాలన్నా? మేము వెళ్ళిపోతాం, మేము ఈ నుంచి ఉంటాము, ఇదే కావాలని మేము అంటలేం కదా. మాకు అక్కడ చూపిస్తే మేము ఈ నుంచి ఆడించి వెంటనే ఈ రోజు చూపించమని రేపటి నుంచి ఆడనే ఉంటాయి మా పనులు. రోజు పొద్దున్న లేస్తే ఇది ఒక పెద్ద అదైపోయింది. రోజు రావడము, వింత చేష్టలు చేయడము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లారీ శాండిల్వుడ్ అక్కడ చెప్తున్న విధానం ఏంటంటే వెంటనే వాళ్ళకు స్థలం కేటాయిస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇక్కడి నుంచి తరలించి వెళ్ళిపోదాం కానీ సిద్ధంగా ఉన్నారు. ఈ లారీ అసోసియేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివిధ కాలనీలలో ఉన్నారు. వాళ్ళకు కూడా డస్ట్ పొల్యూషన్ ఉందని వాళ్ళకు కూడా అంగీకరిస్తున్నారు. కనుక వెంటనే ప్రభుత్వము దీనిపై తగిన చర్యలు తీసుకొని వాళ్లకు సానుకూలంగా ఏదైతే 4 ఎకరాలు వాళ్ళకి కేటాయించిందో ఆ ఒక భూమిని వీళ్ళకు ఇమీడియట్ గా మంజూరు చేసినట్టు ఒక ఉత్తర్వులు జారీ చేసినట్టు, దానివల్ల ఈ యొక్క ఇసుకలారీ అడ్డ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉండి ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ ఒక కార్పొరేటరు ఈ విధంగా ఇంత చేస్తుంటే ఒక ఆస్కార్ అవార్డే కాదు, ఒక ఏ అవార్డు ఇచ్చినా గానీ అతను హైదరాబాద్ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి. కాలనీలో డ్రైనేజ్, వాటర్, రోడ్డు, ప్రతి ఒక్కటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవన్నీ సమస్యలతో పాటు అవి ముందు పట్టించుకోండి, వీధి కూడా పట్టించుకోండి. మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలండి. మీరు కౌన్సిల్ లో డిస్కస్ చేయండి. మీరు కౌన్సిల్ లో డిస్కస్ చేస్తారా దీని గురించి ఇలా ఉంది, మేము కంపల్సరీ ఈ 4 ఎకరాల గురించి నాయన నరసింహారెడ్డి గారు ప్రామిస్ చేశారు. వాళ్ళు ప్రామిస్ చేసినప్పుడు మీరు కౌన్సిల్ లో డిస్కస్ చేసి కౌన్సిల్ మంజూరు ఎందుకు చేయట్లేదు? అదే విధంగా మీరు శానిటరీ సిబ్బంది చేసే పని కూడా మీరు చేస్తున్నారు. మీకు శానిటరీ సిబ్బంది మీకు పవర్ తక్కువ ఉంటే మీరు కౌన్సిల్ లో ఏ రోజన్నా గానీ నా ఒక డివిజన్ లో శానిటరీ సిబ్బంది తక్కువ ఉంది, నాకు కంపల్సరీగా ఒక శానిటరీ సిబ్బంది పెంచండి అని మీరు ఏమైనా డిమాండ్ చేశారా? అలాంటి దాఖలు ఎలాంటి లేదు. ఎన్నో సమస్యలు ఉన్నా గానీ పట్టించుకోరు. ఓన్లీ ఒకటే ఏంటంటే షో ఆఫ్, సెల్ఫీల కోసం దిగుతూ, ఫోటోల కోసం దిగుతూ, పబ్లిసిటీ కోసం పెంచుకుంటున్నారు తప్ప ఒక సమస్యల గురించి పట్టించుకుంటూనే లేరు. నేను ఈ రోజు ముఖాల మీద నిలబడి నేను గవర్నమెంట్ కి నిరసన తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క లారీ అసోసియేషన్ వాళ్ళకు వెంటనే ఆ 4 ఎకరాల భూమిని కేటాయించి ఈ యొక్క లారీ అడ్డని తొలగించే ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాను. అలా కేసు పెట్టిందంట చూసండి. అంటే మేమని కాదు, ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన వింత చేసేది ఎలా ఉన్నాయంటే ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోండి. మీరు గవర్నమెంటే కానీ టీవీ, నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే గవర్నమెంట్ వాళ్ళకు మీరు ఎలాగైతే సర్వై చేస్తున్నారో అదే మా హైదరాబాద్ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ మీద సర్వై చేసి అతను ఏం చేస్తున్నాడో అని క్షుణ్ణంగా పరిశీలించేది అతను ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటే మీకు తెలుస్తుంది అతను కరెక్ట్ చేస్తున్నాడా తప్పు చేస్తున్నాడు. అదే విధంగా నేను టీవీ వాళ్ళకు కూడా కోరుకుంటున్నాను ఏంటంటే ఉన్నదాన్ని కరెక్ట్ చూపించండి, లేని దాన్ని చూపించకండి. ఏదైతే సమస్య ఉందో దానికి వెలుగులా ఏదంటే డ్రామా కంపెనీ ఏదైతే చేస్తున్నారో అది కాదు, దానికి వెనకాల ఏమి జరిగింది అది కనుక్కోండి, ప్రసారం చేయరని నేను కోరుకుంటూ అదే గవర్నమెంట్ కి మరీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క లారీ అడ్డాని తొలగించడానికి కాంగ్రెస్ తరఫున మేము కూడా సహకరిస్తాం. గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్ గా ఆ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 4 ఎకరాల భూమిని కేటాయించి వాళ్లకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను.